హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఎక్సైజ్ 1.1లో 8th సమ్ చూద్దాం. సో ఈ సమ్ చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో ఖచ్చితంగా వచ్చే సమ్ ఇది. సో చూడండి, ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డెసిమల్ నెంబర్స్ ఇన్ ద p/q ఫామ్. సో ఇక్కడ కింద ఇచ్చిన డెసిమల్ నెంబర్స్ని p/q ఫామ్లో రాయాలి. సో ఇది 7th క్వశ్చన్ లానే ఉంటుంది, కాకపోతే ఏంటంటే 7th క్వశ్చన్లో ఈ బార్లు లేవు. 0.5 బార్, 3.8 బార్ అలా లేవు. డైరెక్ట్గా నార్మల్ డెసిమల్ నెంబర్ ఇచ్చి రేషనల్ నెంబర్లో కన్వర్ట్ చేయమన్నారు. సో ఇక్కడ బార్ ఇచ్చారు. సో ఫస్ట్ సమ్ చూద్దాం. మీకు ఆల్రెడీ బార్ అంటే ఏమో చెప్పాను, 0.555. సో అలా రిపీట్ అవుతే బార్ అని పెడతామని చెప్పాను. ఓకే, సో ఇప్పుడు ఈ సమ్ చూద్దాం. లెట్ x ఈజ్ ఈక్వల్ టు 0.555 అండ్ సో ఆన్. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఈక్వేషన్ 1కి బోత్ సైడ్స్ 10తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై ఈక్వేషన్ 1 విత్ 10 ఆన్ బోత్ సైడ్స్. మల్టిప్లై ఈక్వేషన్ 1 విత్ 10 ఆన్ బోత్ సైడ్స్. సో ఇప్పుడు 10x ఈజ్ ఈక్వల్ టు, దీన్ని 10తో మల్టిప్లై చేస్తే సో ఈ డెసిమల్ ఇటు షిఫ్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 0.5 ఇంటూ 10 అంటే 5 అవుతుంది. 0.55 ఇంటూ 10 అంటే 5.5 అవుతుంది. ఓకేనా? సో ఈ డెసిమల్ కాన్సెప్ట్ మీకు విడిగా చెప్తాను. డెసిమల్స్ వస్తేనే మీరు ఈజీగా చేయగలుగుతారు. సో ఒక డెసిమల్ మీకు రైట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. 5.555 అండ్ సో ఆన్. ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే సబ్ట్రాక్ట్ ఈక్వేషన్ 1 ఫ్రమ్ ఈక్వేషన్ 2. సో ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2లో సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ ఈక్వేషన్ 1 ఫ్రమ్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 ఏంటి? 10x, 5.555 అండ్ సో ఆన్. ఈక్వేషన్ 1 x, 0.555 అండ్ సో ఆన్. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తే 10x మైనస్ x అంటే 9x. 10x మైనస్ x అంటే 9x. ఇప్పుడు 5లోంచి 5 సపరేట్ అయితే 0, 0, 0. 5 మైనస్ 0, 5. సో 5.00 ఎంత ఉన్నా కానీ 5 దాని ఆన్సర్. సో ఇప్పుడు x ఈజ్ ఈక్వల్, ఈ 9 ఇటు వెళ్తే డివిజన్ అవుతుంది, 5/9. ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇంకా స్టూడెంట్స్, మనకి ఇచ్చింది డెసిమల్ నెంబర్ ఇచ్చారు, మనం దాన్ని రేషనల్లో కన్వర్ట్ చేసాం. సో చాలా ఇంపార్టెంట్ ఈ సమ్. ఓకే, ఇప్పుడు మనం సో సెకండ్ బిట్ చేద్దాం. సో ఇది కూడా ఫస్ట్ సమ్లానే, ఎందుకంటే సో మనం 10తో ఎందుకు మల్టిప్లై చేసామంటే ఇది గుర్తుపెట్టుకోండి. ఒక నెంబర్ పైన బార్ ఉంటే 10తో మల్టిప్లై చేయాలి. 2 నెంబర్స్, ఇక్కడ 2 నెంబర్స్ పైన బార్ ఉంది, అప్పుడు 100తో చేయాలి. ఓకే, సో ఒక నెంబర్ పైన బార్ ఉంటే 10. సో ఇది కూడా సో లెట్ x ఈజ్ ఈక్వల్ టు 3.888 అండ్ సో ఆన్ ఇలా రాయండి. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. సో దీనికి కూడా మల్టిప్లై 10 ఆన్ బోత్ సైడ్స్. సో నేను స్టేట్మెంట్ రాయట్లా, డైరెక్ట్గా చేస్తున్నాను. సో ఇది 10తో మల్టిప్లై చేస్తే డెసిమల్ ఒక పాయింట్ షిఫ్ట్ అవుతుంది అన్నాను కదా. సో డెసిమల్ రైట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది అంటే 38.888 అండ్ సో ఆన్. సో ఇది ఈక్వేషన్ 2. ఓకే, నేను ఇక్కడ అన్ని స్టెప్స్ రాయట్లా, మీకు ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా సేమ్ స్టెప్స్. మల్టిప్లై ఈక్వేషన్ 1 విత్ 10 ఆన్ బోత్ సైడ్స్ అని ఇక్కడ రాసేయండి. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ 1 ఫ్రమ్ 2. సో ఈ 1ని 2 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే 10x ఈజ్ ఈక్వల్ టు 38.888. x ఈజ్ ఈక్వల్ టు 3.888 అండ్ సో ఆన్. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయండి. 10x మైనస్ x ఎంత? 9x. ఓకే, సో ఇప్పుడు చూడండి, 8 - 8 0, ఇవన్నీ 0. 8 - 3
5, 35. సో 9x ఈజ్ ఈక్వల్ టు 35, x ఈజ్ ఈక్వల్ టు 35/9. సో ఈ విధంగా చేయాలి. ఓకే, మీరు అర్థం చేసుకుంటే చాలా ఈజీ. సో చాలామంది ఏంటంటే ఇది కాంప్లికేటెడ్గా ఫీల్ అవుతారు. ఓకే, సో ఇప్పుడు మనం థర్డ్ బిట్ చూద్దాం. సో ఈ థర్డ్ బిట్ 0.36 బార్. ఇప్పుడు ఏం చేయాలి, లెట్ x ఈజ్ ఈక్వల్ టు 0.36 అండ్ సో ఆన్. సో రెండింటికి బార్ ఉంది కాబట్టి 36 రిపీట్ అవ్వాలి మనకి. ఓకే, ఒకదాని మీద బార్ ఉంటే ఒకటే రిపీట్ అవుతుంది. సో ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. సో 2 నెంబర్స్కి బార్ ఉంది కాబట్టి 100తో చేయమన్నాను కదా. మల్టిప్లై 100 ఆన్ బోత్ సైడ్స్ టు ఈక్వేషన్ 1. ఓకే, సో 100తో మల్టిప్లై చేస్తే 100x అవుతుంది. ఇది 100తో మల్టిప్లై చేస్తే 2 డెసిమల్ షిఫ్ట్ అవ్వాలి. 10తో మల్టిప్లై చేస్తే 1 డెసిమల్ షిఫ్ట్ అవుతుంది కదా. 100తో మల్టిప్లై చేస్తే 2 డెసిమల్ షిఫట్ అవుతుంది. ఓకే, సో అంటే ఇప్పుడు ఎంత అవుతుంది, 36.363636 అండ్ సో ఆన్. ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఓకే, సో మనం ఒక 36 ఇటు తీసుకొచ్చినా ఇక్కడ చాలా ఉంటాయి కాబట్టి ఎన్నైనా రాసుకోవచ్చు. 36.3636. ఇప్పుడు కూడా సేమ్, సబ్ట్రాక్ట్ ఈక్వేషన్ 1 ఫ్రమ్ ఈక్వేషన్ 2. ఇప్పుడు 100x ఈజ్ ఈక్వల్ టు 36.363636. సో ఈక్వేషన్ 1 ఎంత, x ఈజ్ ఈక్వల్ టు 0.363636. 100 మైనస్ x అంటే 99x. సో ఇది 0 అయిపోతాయి ఇవన్నీ. 36 మైనస్ 0 36. సో ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 36/99. దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, ఇప్పుడు 8th సమ్లో లాస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇదే చాలా ఇంపార్టెంట్. ఇదే ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది, ప్లస్ కొంచెం కష్టం ఉన్న అట్లు. ఇక్కడ చూడండి, డెసిమల్ తర్వాత 3 వాల్యూస్ ఉన్నాయి కానీ బార్ ఒక్క నెంబర్కే ఇచ్చారు. సో అప్పుడు ఎలా చేయాలో చూద్దాం. లెట్ x ఈజ్ ఈక్వల్ టు 3.12. ఈ 12 రిపీట్ అవ్వదు ఎందుకంటే దీనిపైన బార్ లేదు కాబట్టి 7 రిపీట్ అవుతూ ఉంటుంది అండ్ సో ఆన్. ఇది ఈక్వేషన్ 1. సో మనం దీన్ని 2 మోడల్స్లో చేయొచ్చు. ఒక మోడల్ చెప్తాను. సో 2 మోడల్స్ చెప్తా. ఫస్ట్ ఒక మోడల్ చెప్తాను. ఇప్పుడు బార్ ఒక్కదాని మీద ఉంది కాబట్టి 10తో మల్టిప్లై చేయండి. బార్ ఒక్క నెంబర్ మీద ఉంది కాబట్టి 10తో మల్టిప్లై చేయండి. సో మల్టిప్లై విత్ 10 on both sides to equation 1. సో ఇప్పుడు 10x ఈజ్ ఈక్వల్ టు, సో డెసిమల్ ఒకటే షిఫ్ట్ అవుతుంది, 31.277777 అండ్ సో ఆన్. ఇది ఈక్వేషన్ 2. సో సేమ్ ప్రొసీజర్, సబ్ట్రాక్ట్ ఈక్వేషన్ 1 ఫ్రమ్ ఈక్వేషన్ 2. So 10x is equal to 31.2777 and so on. X is equal to 3.12777. సో ప్రీవియస్ సమ్స్కి ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే, ప్రీవియస్ సమ్స్ డెసిమల్ తర్వాత అన్ని ఒకటే నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫరెంట్ నెంబర్స్ వచ్చినాయి. ఎందుకంటే ఒక్కదానికే బార్ పెట్టడం వల్ల. ఇప్పుడు 10x మైనస్ x ఈజ్ ఈక్వల్ టు 9x. చూడండి, 0 0 0 ఇక్కడ వరకు 3 zeros వచ్చినాయి. ఇక్కడ మాత్రం 7 మైనస్ 2 5, 2 మైనస్ 1 1, 31 మైనస్ 3 అంటే 28. సో ఇప్పుడు x ఏమవుతుంది, 28.15/9. కానీ మనకు కంప్లీట్గా రేషనల్ నెంబర్ కావాలి. ఇక్కడ చూడండి, కొంచెం డెసిమల్ నెంబర్ ఉంది. అప్పుడు ఏం చేయాలంటే ఈ డెసిమల్ నెంబర్ని మనం రేషనల్ నెంబర్లో మార్చుకోవాలి. మీకు ఆల్రెడీ డెసిమల్ నెంబర్ రేషనల్ నెంబర్ ఎలా మార్చాలో చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ 5.5 ఉందనుకోండి, 55/10 అని రాయమన్నా.
మరి ఇది 28.15 అంటే 2815/100. డెసిమల్ తర్వాత 2 వాల్యూస్ ఉన్నాయి కదా, 100 పెట్టాలి. ఇప్పుడు చూడండి, 2815/100/9. ఓకే, కింద 9 కూడా ఉంది కదా. సో ఎప్పుడైతే ఇలా 3 నెంబర్స్ ఉంటాయో ఈ 9కి కూడా బై 1 అని రాసుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, కింద ఈక్వేషన్ పైకి వెళ్ళి రివర్స్ అవుతుంది. 2815/100 × 1/9. ఓకే, సో ఈ 9/1 పైకి వెళ్ళి రివర్స్ అవుతుంది. సో 2015/1 అంటే ఇదే నెంబర్ 2015/900. దీన్ని సింప్లిఫైడ్ ఫార్మాట్లో మనం రాయాలంటే సో 3 టేబుల్లో డివైడ్ చేయండి. 3 టేబుల్లో ఇది 300, ఇది 3 9s are 27, 1 రిమైండర్, 3 3s are 9, 25. సారీ 3 టేబుల్లో అవ్వట్లో 5 టేబుల్లో చేయండి. 5 5s are 25, 3 రిమైండర్ 31, 5 6s are 30, మళ్ళీ 5 3s are 15. ఇది 5 టేబుల్లో 5 1s are 5, 40, 180. ఓకే, 563/180 వస్తుంది. సో ఇంత కాంప్లికేటెడ్ క్యాలిక్యులేషన్ లేకుండా సింపుల్గా ఇంకో మెథడ్ చెప్తాను మీకు. సో దీనికే సెకండ్ మెథడ్. let x is equal to 3.127777 and so on. సో ఇది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, సో మన వాల్యూ ఎంత 3.127 బార్. సో మనం ఈ 1 2ని లెఫ్ట్ సైడ్ వచ్చేయాలి, ఓన్లీ 7 ఒక్కటే ఉండేలా చూసుకోవాలి. ఓకేనా, మనం ఇప్పుడు వరకు బార్, సో బార్ ఉంది కాబట్టి 10తో మల్టిప్లై చేస్తాం, ఒక్కదాని మీద బార్ ఉంది కాబట్టి. అలా కాకుండా ఈ 2 నెంబర్స్ ఇటు వచ్చేయాలంటే 100తో మల్టిప్లై చేయాలి. ఫస్ట్ మల్టిప్లై విత్ 100 ఆన్ బోత్ సైడ్స్ టు ఈక్వేషన్ 1. ఫస్ట్ 100తో మల్టిప్లై చేయండి. 100x ఈజ్ ఈక్వల్ టు, సో ఈ 1 2 ఇటు వచ్చేస్తాయి, 312.777 అండ్ సో ఆన్. దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. ఈసారి ఏం చేస్తారంటే మళ్ళీ ఈక్వేషన్ 1ని 1000తో మల్టిప్లై చేయండి. మల్టిప్లై విత్ 1000 ఆన్ బోత్ సైడ్స్ టు ఈక్వేషన్ 1. మళ్ళీ ఈక్వేషన్ 2ని కాదు, మళ్ళీ ఈక్వేషన్ 1నే మల్టిప్లై చేయాలి. ఈసారి 1000తో మల్టిప్లై చేస్తే 3 డెసిమల్స్ ఇటు వచ్చేయాలి, 127 మొత్తం ఇటు వచ్చేయాలి. 1000 కాబట్టి 127 అంటే 3127.777. దీన్ని ఈక్వేషన్ 3 అనుకోండి. ఇప్పుడు చూడండి, ఈక్వేషన్ 2లో అన్ని 7లు ఉన్నాయి, ఈక్వేషన్ 3లో కూడా అన్ని 7లే ఉన్నాయి డెసిమల్ తర్వాత. అప్పుడు మనకి ఈజీ అయిపోతుంది క్యాలిక్యులేషన్. ఇప్పుడు సబ్ట్రాక్ట్ ఈక్వేషన్ 2 ఫ్రమ్ ఈక్వేషన్ 3. సో ఈక్వేషన్ 1 కాదు, మనం ఈక్వేషన్ 2ని సబ్ట్రాక్ట్ చేయాలి 3లోంచి. సో 1000x is equal to 3127.777 and so on. So equation 2 is equal to 100x is equal to, so 100x is equal to 312.7777. Gets on. 1000 లోంచి 100x మైనస్ చేస్తే 900x. ఇక్కడ అన్ని జీరోలు వస్తాయి. 7 - 7, 7 - 2 5, 2 - 1 1, 31 - 3 28. Therefore x is equal to 218/900. చూసారుగా, సింపుల్గా వచ్చేసింది. సో ఇందాక ఏంటంటే డెసిమల్ ఇలా 28.15 వచ్చింది, దాన్ని మళ్ళీ డెసిమల్లోకి ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసాము. సో ఇది మీకు కొంచెం కాంప్లికేటెడ్గా అనిపిస్తే కనుక ఈ మోడల్ ఫాలో అవ్వండి. సో ఫస్ట్ మనం ఒక నెంబర్కే బార్ ఉంది,
కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ 2 నెంబర్స్ని ఇటు తీసుకొస్తే ఇది ఒక్కటే మనకి లెఫ్ట్ సైడ్ మిగిలిపోయేలాగా ఉండాలంటే 100తో మల్టిప్లై చేయాలి. ఓన్లీ 7 ఒకటే ఉండిపోవాలి, మిగతా అంతా లెఫ్ట్ సైడ్ వచ్చేయాలంటే 100తో మల్టిప్లై చేయండి గివెన్ ఈక్వేషన్. సో తర్వాత మళ్ళీ 1000తో మల్టిప్లై చేయండి. సో అప్పుడు ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 3లో సబ్ట్రాక్ట్ చేస్తే మనకి డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. సో దీన్ని అవసరం అయితే 5 టేబుల్లో క్యాన్సిల్ చేయండి. సో 5 టేబుల్లో 5 5s are 25, 3 రిమైండర్, 5 6s are 30, మళ్ళీ 1 రిమైండర్, 5 3s are 15. ఇది 5 టేబుల్లో 5 1s are 5, 40, 180. సో ఇది 11 + 3 14, 3 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు. సో ఇది ఇలా ఉంచేయండి. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే స్టూడెంట్స్, సో ఈ 8th సమ్లో మొత్తానికి ఈ లాస్ట్ బిట్ ఒక్కటే కొంచెం కాంప్లికేటెడ్, కానీ ఎగ్జామ్లో ఇదే వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో మన నెక్స్ట్ వీడియోలో 9th సమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. థ్యాంక్ యూ.